హాయ్, దిస్ ఇస్ అవర్ 6th వీడియో ఇన్ వైజాగ్ సిరీస్ కైలాసగిరి. దీని ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ బైక్ కి, 30 రూపీస్ కార్ కి. ఈ హిల్ టాప్ కి రీచ్ అవ్వడానికి మొత్తం 3 వేస్ ఉంటాయి. ఒకటి రోడ్ వే అయితే, ఇంకోటి రోప్ వే. వీటితో పాటు స్టెప్స్ కూడా ఉంటాయి. మీకు ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్ లో కూడా రావచ్చు, లేదనుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది ఇక్కడికి. ఇలా స్ట్రైట్ గా వెళ్తే మీకు కైలాసగిరి అనే బోర్డు కనిపిస్తుంది కదా, అది ఇక్కడే ఉంటుంది. మీకు ఇంకా వీడియో చివరిలో క్లియర్ గా చూపిస్తాను. రీచ్ అయిపోయాము ఇక్కడికి. ఇది కైలాసగిరి బస్ స్టాండ్. ఇలా స్ట్రైట్ గా వెళ్తే మనకు బైక్ పార్కింగ్ వస్తుంది. ఇదే కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి చూస్తే మీకు గ్లాస్ బ్రిడ్జ్ క్లియర్ గా కనిపిస్తుంది. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 250 ఉంటుంది పర్ పర్సన్ కి. ప్రీవియస్లీ ఇది 300 వరకు ఉండేది, ఇప్పుడు దీని ప్రైస్ తగ్గించారు కొంచెం. ఈ గ్లాస్ బ్రిడ్జ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 8 PM వరకు ఉంటుంది. క్రౌడ్ ని గ్రూప్స్ గా డివైడ్ చేసి దీని మీదకి అలో చేస్తారు. ఈచ్ గ్రూప్ కి 8 to 10 minutes మాత్రమే దీని మీద స్పెండ్ చేసే టైం ఇస్తారు. ఈ మెయిన్ ఆర్చ్ పక్కనే కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. ఈ మెయిన్ ఆర్చ్ ఉంది కదా, దీని పక్కనే గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇలా ఎంట్రన్స్ లో వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది, దర్శించుకుని వెళ్ళొచ్చు. ఫీమేల్స్ కి మేల్స్ కి సెపరేట్ గా టికెట్ కౌంటర్స్ ఉంటాయి. ఇలా ఈ గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తుంది. ఇంకా ఇలా ఆర్చ్ లోపలికి వెళ్ళగానే ఈ వెహికల్స్ ఉంటాయి. దీనిలో 10 members వరకు సరిపోతారంట. ట్రిప్ కి 250 వరకు ఛార్జ్ చేస్తారు. ఈ వెహికల్ వచ్చేసి కొండ మీద తిరగడానికి మాత్రమే. ఈ కైలాసగిరి కొండపైనే రాడార్ స్టేషన్ ఉంటుంది. మనకు డైలీ వచ్చే వెదర్ రిపోర్ట్ ఇక్కడ నుంచి వస్తుంది. విండ్ చేంజెస్ ని, సైక్లోన్స్ ని ముందుగానే ట్రాక్ చేసి మనకి రాడార్ స్టేషన్ అందిస్తుంది. ట్రైన్ గుర్తుందా? ఒకప్పుడు చాలా ఫేమస్ ట్రైన్ ఇది. ఎలా ఉంది ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను రండి. దీని మొత్తంగా 2 కోచెస్ ఉండేవి. ఒకటి ఏసీ కోచ్, ఇంకోటి నాన్ ఏసీ కోచ్. ప్రెసెంట్ అయితే ట్రైన్ కండిషన్ లో లేదు. ఈ కైలాసగిరి చుట్టూ తిరగడానికి ట్రైన్ యూజ్ చేసేవారు అప్పుడు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఇది వర్క్ అవ్వట్లేదు. ఒకప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉండేది ట్రైన్ కైలాసగిరిలో. దీనిని మళ్ళీ రన్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. చూడాలి ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఏంటో. ఇది కైలాసగిరి టాప్ లోనే చుట్టూ తిరగడానికి ట్రాక్ ఉంటుంది దీనికి. ఇలా ఈ ట్రైన్ కి స్టేషన్స్ కూడా ఉంటాయి. ఇవే స్టేషన్స్. ఇలా మొత్తం 5 to 6 వరకు స్టేషన్స్ ఉంటాయి కొండ మీద. ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ ఇలా చిల్డ్రన్ కి ప్లే జోన్ ఒకటి ఉంటుంది. పిల్లలతో వస్తే తప్పకుండా ఇక్కడ ఆగండి. చిన్నపిల్లలు వీటిని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ సరదాగా ఆడుకోవచ్చు వాళ్ళు. దీనికి ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. వీటికి మళ్ళీ ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఇక్కడ కూడా చిన్నపిల్లలకి ఎలక్ట్రికల్ కార్స్ ఉంటాయి. ఇది పర్ కార్ కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇందులో 2 చిన్నపిల్లల వరకు కూర్చోవచ్చు. ఒక 50 meters అలా ముందుకు తీసుకువెళ్ళి మళ్ళీ రిటర్న్ తెచ్చేస్తారు. ఈ కార్స్ ని రిమోట్ తో ఆపరేట్ చేస్తారు వీళ్ళు. వీటితో పాటు హార్సెస్ కూడా ఉంటాయి. ఒక హార్స్ కి 200 వరకు తీసుకుంటారంట. వీటి పక్కనే మినీ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. ఈ ఈవెంట్ ని ప్రైవేట్ గా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఇందులో గేమ్స్ ఆడాలంటే ఖచ్చితంగా ఫీజు పే చేయాలి. ఇది ఒక ఫ్రాగ్. ఇది ఎగ్జాక్ట్ గా చిల్డ్రన్ పార్క్ పక్కనే ఉంటుంది. ఇదే కాదు, దీంతో పాటు క్రోకడైల్ కూడా ఉంటుంది చూడండి. ఇవన్నీ సిమెంట్ తో తయారు చేసిన బొమ్మలే. ఇక్కడ చూడండి మన వాళ్ళ క్రియేటివిటీ. మొసలకు ఫుడ్ గా రాయల్ని పెట్టున్నారు వీళ్ళు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే రోప్ వే స్టేషన్ వస్తుంది. ఇక్కడ ఇది ఎంట్రీ రోప్ వేకి. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి 4 to 7 years యంగ్ పీపుల్ కి 100 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారంట. అబౌవ్ 7 years వాళ్ళకి 200 వరకు ఉంటుంది టికెట్. బిలో 4 years పిల్లలకి ఫ్రీ ఎంట్రీ ఇక్కడ.
ఇక్కడ నుంచి కూడా బీచ్ వ్యూ చాలా బాగుంటుంది చూడటానికి. ప్రీవియస్లీ ఇక్కడ స్టెప్స్ వే ఉండేది హనుమంత్ వాక్ వైపు వెళ్ళి రావడానికి. ఇప్పుడు అది క్లోజ్ చేస్తారు ఇక్కడ కంప్లీట్ గా. ఇదే కేబుల్ కార్ స్టేషన్. మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కేవలం 2 చోట్ల మాత్రం కేబుల్ కార్స్ అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఒకటి మన కైలాసగిరి రోప్ వే అయితే, ఇంకోటి శ్రీశైలంలో ఉంది. సో వీటిని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేరు కదా, వస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఈ ఎక్స్పీరియన్స్ని పొందాలంటే ఖచ్చితంగా ఈ కేబుల్ కార్ని ట్రై చేయండి. వీటి నుంచి బీచ్ వ్యూ చాలా బాగుంటుంది. పైనుంచి కిందకి వెళ్ళేటప్పుడు పెద్దగా కేబుల్ కార్స్ని యూజ్ చేయట్లేదు ఎవరు, కానీ పైకి వచ్చేవి ఆల్మోస్ట్ అన్నీ ఫిల్ అవుతున్నాయి. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి శివపార్వతులను చూడటానికి వెళ్ళాం. ఈ కైలాష్ హిల్ ఉంది కదా, అందులోనే మన శివపార్వతులు ఇద్దరూ ఉంటారు. ఇదే ది మోస్ట్ ఐకానిక్ వ్యూ అనమాట కైలాసగిరికి. మనకి కైలాసగిరి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది శివపార్వతులే. కైలాసగిరి మొత్తంలో ఇదే టాప్ మోస్ట్ లొకేషన్. ఈ కొండకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫోటో తీసుకుంటారు. ఈ శివపార్వతుల స్టాచ్యూ వచ్చేసి 40 feet వరకు హైట్ ఉంటుందంట. ఎగ్జాక్ట్గా దీని ఆపోజిట్లోనే ఒక వ్యూ పాయింట్ ఉంది. దీని పక్కన ఈ వ్యూ పాయింట్ లొకేషన్ ఉంది. ఇప్పుడు కైలాసగిరి నుంచి వ్యూస్ చూడటానికి గ్లాస్ బ్రిడ్జ్ని ప్రిఫర్ చేస్తున్నారు, కానీ ప్రీవియస్లీ ఇదే వ్యూ సీయింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి లొకేషన్స్ చాలా బాగుంటాయి. ఈ లొకేషన్ పక్కన జిప్ లైన్ ఉంటుంది. దీనితో పాటు స్కై సైక్లింగ్ కూడా ఉంటుంది. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ ఆర్గనైజ్ చేస్తుంది. ఈ జిప్ లైన్కి కాస్ట్ వచ్చేసి 350 ఉంటుంది పర్ పర్సన్కి. సైక్లింగ్కి కూడా సేమ్. అలా కాకుండా కాంబో ప్యాక్ తీసుకుంటే 550 పే చేస్తే సరిపోతుంది. దీనికంటే ముందు ఈ కిడ్స్ అడ్వెంచర్ జోన్ని చూద్దాం ఒకసారి. ఇది కూడా సేమ్ కంపెనీ ఆర్గనైజ్ చేస్తుంది. ఈ రెండింటికి టికెట్ ప్రైస్ సెపరేట్గా ఉంటుంది. ఈ రెండు ఈవెంట్స్ కూడా ఎగ్జాక్ట్గా లవ్ కైలాసగిరి అనే బోర్డు పక్కనే ఉంటాయి. ఇది స్టార్టింగ్ పాయింట్ కదా, దీని ఆపోజిట్ పాయింట్ కూడా వెళ్ళి చూపిస్తాను రండి. ఇక్కడికి వెళ్ళాలంటే ఈ బ్యాంబూ ట్రీస్ని దాటుకుని వెళ్ళాలి. ఇది ఆపోజిట్ పాయింట్. దీనిని జిప్ లైన్ అంటారు. ఇక్కడ వీటి స్పీడ్ని కంట్రోల్ చేయడానికి ఇలా స్పీడ్ స్టాపర్స్ పెట్టుంటారు. సో ఎంత స్పీడ్గా వచ్చినా సరే ఇక్కడ స్పీడ్ని కంట్రోల్ చేస్తాయి. ఒక పాయింట్కి రీచ్ అయ్యాక ఇలా పైకి వెళ్ళి అక్కడ నుంచి ఆపోజిట్ ఎండ్కి రీచ్ అవుతారు.
దీని బ్యాక్ సైడే ఇంకో వ్యూ పాయింట్ ఉంటుంది, అది చూపిస్తాను రండి. ఈ లొకేషన్ కూడా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కైలాసగిరి చుట్టూ ఇలాంటి వ్యూ పాయింట్స్ చాలా ఉండేవి, బట్ అన్ఫార్చునేట్లీ ఏవి సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. ఇది వన్ ఆఫ్ ది ఐకానిక్ వ్యూ పాయింట్ ఇన్ కైలాసగిరి. ఇక్కడ నుంచి మీకు గ్లాస్ బ్రిడ్జ్ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. దీంతో పాటు రాడార్ స్టేషన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. దీన్ని కూడా వదలలేదు, మొత్తం పిచ్చి పిచ్చి రాతలు రాసి పడేశారు ఇక్కడ. ఆఖరికి దీన్ని కూడా వదలలేదు చూడండి. బ్యాంబూ ట్రీస్ని కూడా విడిచిపెట్టలేదు మన వాళ్ళు. ఈ బ్యాంబూ గార్డెన్ పక్కనే చిన్న పార్క్ ఉంటుంది, ఇక్కడ పెద్దగా క్రౌడ్ ఉండరు. సో ఫ్యామిలీస్తో వచ్చేవాళ్ళు కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఎగ్జాక్ట్గా ఈ పార్క్ ఆపోజిట్లోనే మీకు ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇది ఇలా దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే ఇంకో పార్క్ కూడా ఉంటుంది ఇక్కడ. ప్రీవియస్ పార్క్తో కంపేర్ చేస్తే దీని మెయింటెనెన్స్ కొంచెం బాగుంటుంది. ఇక్కడ నుంచి వెంకటేశ్వర నామాలు చాలా బాగా కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, ప్రీవియస్ వ్యూ పాయింట్తో కంపేర్ చేస్తే కొంచెం బాగుంటుంది ఇది. మీకు కైలాసగిరిని పెద్ద లెటర్స్ కనిపిస్తాయని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, అది ఇక్కడే, ఇదిగోండి ఇవే లెటర్స్. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి చూపిస్తాను రండి. ఇక్కడ నుంచి చూస్తే మీకు ఆల్మోస్ట్ సిటీ మొత్తం కనిపిస్తుంది. చీకటి పడ్డాక ఇటు రాకపోవడం మంచిది, మెయిన్లీ ఫ్యామిలీస్. ఇంకా ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఆర్ట్ మ్యూజియం వస్తుందన్నమాట. ఇది బేసిక్గా స్టార్టింగ్లోనే ఉంటుంది. కైలాష్ లాడ్జ్ ఉంది కదా, దాని పక్కనే ఉంటుంది ఇది. బట్ మనం చుట్టూ తిరిగి వచ్చాం కదా, దీని బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఆర్ట్స్ అన్ని చాలా రియలిస్టిక్గా ఉంటాయి. వీడు చూడండి, వీడు చూడటానికి చాలా రియల్గా ఉన్నాడు కదా, కానీ కాదు. ఈ మ్యూజియం ఎంట్రన్స్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్తో డిజైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. ఈ కైలాసగిరికి ఇది ఇంకో స్పెషల్ అట్రాక్షన్ అనమాట. మోస్ట్లీ చిన్నపిల్లలకు బాగా నచ్చొచ్చు ఈ ప్లేస్. పాపం వీటిని చూడండి, జాంబీలో మార్చేశారు మన వాళ్ళు. ఇలా ఒక 2 hours ఎక్స్ప్లోర్ చేశాక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇంకా ఈ కైలాసగిరి ఏరియా వచ్చేసి టోటల్ 380 acres ఉంటుందంట. దీనిని కూడా VMRDA మెయింటైన్ చేస్తుంది. ఇక్కడికి చాలామంది ఫారినర్స్ వస్తున్నారు విజిట్ చేయడానికి.
మీరు కూడా వైజాగ్ టూర్ ప్లాన్ చేసుకుంటే ఈ కైలాసగిరి హిల్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ కూడా రెగ్యులర్గా కంటే వీకెండ్స్లో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇది 90 థియేటర్, ప్రెసెంట్ ఇది క్లోజ్లో ఉంది. క్లోజ్ చేస్తారా? ఈ ఆర్చ్ డిజైనింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ. అలా కాసేపు ఇక్కడ స్పెండ్ చేశాక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇలా లోపలికి వెళ్తే ఈ కైలాసగిరి లెటర్స్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడే ప్లేస్ చేసి ఉంటారు. మీకు వీడియోలో చూపించాను కదా, ఆ కేబుల్ కార్స్ ఎలానే వెళ్తాయి. ఈ కైలాసగిరి విషయానికి వస్తే మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. మళ్ళీ చెప్తున్నాను, మీరు వైజాగ్ వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఫ్యామిలీస్తో వచ్చేవారికి మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. సో ఏ టైంలో వచ్చినా ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఈ పార్క్ మార్నింగ్ 6 AM ఓపెన్ చేస్తారు, మళ్ళీ నైట్ 8 PM వరకు ఉంటుంది. 8కి లాస్ట్ బస్ ఇక్కడ నుంచి. ఈ కైలాసగిరి రోడ్ కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయ్యే కొద్దీ క్రౌడ్ కూడా పెరుగుతారు, చూసుకోండి.